Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. Your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సికి సంబంధించి ఓకేనా సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ మీద మీకు ఎస్ఎస్సి వాళ్ళకు ఓకేనా సిజిఎల్ అయినా సరే సిహెచ్ఎస్ఎల్ అయినా సరే నెక్స్ట్ వన్ ఎంటీఎస్ అయినా సరే ఈవెన్ 3 నోటిఫికేషన్ మనకు ఈ ఇయర్లో మనకి 3 నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి సో సిజిఎల్ అయినా సరే సిహెచ్ఎస్ఎల్ అయినా సరే ఎంటీఎస్ అయినా సరే ఏదో ఒక దాంట్లో కంపల్సరీ మనం ఈజీగా జాబ్ సాధించాలి అంటే మన స్కోర్ అనేది ఇంగ్లీష్లో మాత్రం కంపల్సరీ ఎక్కువ ఉండాలి. అందుకోసం అని చెప్పేసి నేను మీకోసం నేను సినానిమ్స్ యాంటనిమ్సే కాకుండా ఇంగ్లీష్లో గ్రామర్ ప్లస్ వొకాబులరీ అన్నిటి మీద నేను ఫ్రీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. ఓకేనా, ఇది మీకు ఫస్ట్ క్లాస్ అండి. ఓకేనా, ఇది మీకు ఫస్ట్ క్లాస్ రైట్. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది నేర్చుకోలేకపోతున్నారు, ఎందుకంటే సరైన కంటెంట్ అనేది లేక. ఓకేనా, సో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తూనే ఉన్నాను మన ఛానల్లో ఫ్రీ క్లాసెస్ లాగా. సో మీరు ఓకేనా ప్రతి ఒక్క స్టూడెంట్ ఎస్ఎస్సిలో ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావడం కోసం నేను ఫ్రీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కదా, మీరు ప్రతి ఒక్కరు వీడియోస్ అన్నీ చూడండి, నా ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ చూడండి. ఎక్సలెంట్ కంటెంట్ తోటి ఇస్తున్నాను నేను. ఓకేనా, అన్ని ప్రీవియస్ ఇయర్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నీట్గా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే మన క్లాస్ 1లో ఈ ఫ్రీ క్లాసెస్లో భాగంగా క్లాస్ 1లో నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ వొకాబులరీ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ గ్రామర్ చేయగలుగుతున్నారు కానీ వొకాబులరీ అంటే చాలామంది తక్కువ మార్క్స్ వస్తూ ఉన్నాయి అందులో. కాబట్టి మీకు వొకాబులరీలో కూడా ఎక్సలెంట్ స్కోర్ రావడం కోసం నేను సినానిమ్స్ యాంటనిమ్స్ మీద, ఇడియమ్స్ మీద, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద అన్నిటి మీద వీడియోస్ చేస్తాను. కాబట్టి యూ డోంట్ వరీ. ఓకేనా, కాబట్టి మీరు కంపల్సరీ నేను చేసే ఫ్రీ క్లాసెస్ అన్నిటినీ నీట్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది ఇందులో మీకు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు కంపల్సరీ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మనకి ఎంత ఎక్కువ రీచ్ వస్తే నేను అంత మోటివేషన్ తోటి మీకోసం నేను ఇంకా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఓకేనా, అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కాన్సెప్ట్లోకి. సో సినానిమ్స్ యాంటనిమ్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పబోయే మెథడ్ ఏంటిది అంటే థీమ్ బేస్డ్ మెథడ్ అండి. ఏ మెథడ్ అనేది మనకు థీమ్ బేస్డ్ మెథడ్ అంటే ఒక వర్డ్ చూడగానే మనము దానికి సంబంధించిన సినానిమ్స్ యాంటనిమ్స్ ఒకటి దగ్గర నేర్చుకుంటాం. ఓకేనా, ఒక వర్డ్ చూడగానే దానికి సంబంధించిన సినానిమ్స్ యాంటనిమ్స్ రెండు ఒకటే దగ్గర నేర్చుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఒకటేసారి ఎక్కువ వర్డ్స్ కవర్ చేసే ఛాయిసెస్ ఉంటాయి. ఓకేనా, మీకు చాలా వర్డ్స్ కవర్ చేస్తాను ఇందులో, సో యూ డోంట్ వరీ. ఓకేనా, సో లేట్ చేయకుండా మనము కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. రైట్, చూడండి ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ వర్డ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ వర్డ్ మీకు ఏముందంటే టాసిటర్న్ అనే వర్డ్ ఉంది అండి. ఓకేనా, టాసిటర్న్ అంటాం. రైట్, అయితే దీన్ని మనము టాకిటర్న్ అని కూడా వచ్చు. ఎట్లా అంటే మనం ఇక్కడ జనరల్గా దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మీకు టాకిటర్న్ అని కూడా చెప్పాను. రైట్, అట్లా అనుకుంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. రైట్, ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ టాసిటర్న్. చూడండి జనరల్గా టాసిటర్న్ అంటే జనరల్గా మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే సైలెంట్గా ఉండే వాళ్ళని ఏమంటామంటే టాసిటర్న్ పీపుల్ అంట. ఓకేనా, అంటే సైలెంట్గా ఉండే వాళ్ళు అనమాట, అసలు మాట్లాడరు, ఇంట్రోవర్ట్ లాగా ఉంటారనమాట. ఓకేనా, వాళ్ళని ఏమంటాం మనం టాసిటర్న్ అంటూ ఉంటాం. ఓకేనా, అయితే దీనికి మనము సినానిమ్స్ చూద్దాం ఒక్కసారి. రైట్, చూడండి ఇక్కడ మీరు టాసిటర్న్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే టాకిటర్న్ అని గుర్తుపెట్టుకోండి. టాకిటర్న్ అంటే టాకిటర్న్ లాగా జస్ట్ మనం ప్రొనౌన్సియేషన్ అట్లా కూడా వచ్చే ఛాయిస్ ఉంది కదా నార్మల్గా మనం అనుకుంటే. రైట్, టాకిటర్న్ అంటే టాక్ అంటే ఏంటమ్మా మాట్లాడడం. కాబట్టి మాట్లాడుతూ టర్న్ అయిపోతారు, అంటే మాట్లాడుతూ సైలెంట్ అయిపోతారు అని. కాబట్టి టాసిటర్న్ పీపుల్ అంటే ఎవరంటే సైలెంట్ పీపుల్ అంట. ఒకటి చెప్పండి, సైలెంట్ పీపుల్. నీట్గా రాసుకోండి, ప్రతి ఒక్క వర్డ్ నీట్గా డీటెయిల్గా రాసుకోండి. ఓకేనా, సైలెంట్ అంటాం. మరి వీళ్ళని మనం సైలెంట్ అంటే ఇంకేమనొచ్చు చెప్పండి, వాళ్ళని మనం ఇక్కడ క్వైట్ అని కూడా అనొచ్చు కదండి. క్వైట్ అంటే ఏంటమ్మా సైలెంట్ అని. ఓకేనా, సైలెంట్ అంటూ ఉంటాం. మీకు క్వైట్ అంటే ఇంకోటి కూడా ఉంటుందండి, QUITE ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే కంప్లీట్లీ అని. ఇది ఒక యాడ్వర్బ్ మనకు. ఓకేనా, ఇది మనకేంటమ్మా యాడ్వర్బ్ కంప్లీట్లీ అనమాట. ఆ క్వైట్ వేరే, ఈ క్వైట్ వేరే. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సైలెంట్లో లాస్ట్లో టీ ఉంటుంది కదా, క్వైట్లో కూడా టీ ఉంటుంది. కంప్లీట్లో లాస్ట్లో టీఈ ఉంది కదా, క్వైట్లో కూడా టీఈ ఉండాలన్నమాట. అట్లా చూసుకోండి. ఓకేనా, సైలెంట్ క్వైట్ అంటూ ఉంటాం. రైట్, ఇంకా చూడండి ఇక్కడ మీకు దీనిని ఏమంటాం మనం అన్టాకేటివ్ అనొచ్చు కదా.
టాకెటివ్ అంటే మాట్లాడేవాళ్ళు, అన్టాకెటివ్ అంటే ఏంటమ్మా సైలెంట్గా ఉండేవాళ్ళు. బట్ వీళ్ళని అన్టాకెటివ్ పీపుల్, రైట్. మరి వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే షై. ఏమని చెప్పండి, వీళ్ళని ఇంకా మనము షై అంటాం. ఇప్పుడు షై పీపుల్ అంటే ఏంటి, బాగా సిగ్గుపడుతూ ఉంటారు మాట్లాడడం అంటే, బయటికి మాట్లాడరు అనమాట. వాళ్ళు ఏమొచ్చు, మనం షై అనొచ్చు కదా, అనొచ్చు. కాబట్టి ఇక్కడ మనము సైలెంట్, క్వైట్, అన్టాకెటివ్, వాళ్ళని ఏమొచ్చు మనము షై అని కూడా అనొచ్చు అండి. ఏమొచ్చు మనం షై అని కూడా అనొచ్చు. ఓకేనా, క్లియరా? అది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్ మనకి ఏంటిదంటే డోర్ మ్యాట్ అండి. సో మనకేం చెప్పండి, డోర్ మ్యాట్ అన్న మీనింగ్ ఏంటంటే సైలెంట్ అనమాట. మీనింగ్ ఏం చెప్పండి, సైలెంట్ అంటూ ఉంటాం. డోర్ మ్యాట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, సైలెంట్ అంటూ ఉంటాం వాళ్ళని కూడా. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డోర్ మ్యాట్ అన్నాడు. డోర్ మ్యాట్ అన్నప్పుడు చూడండి, డోర్ మ్యాట్ ఇట్లా డోర్ దగ్గర పడేస్తే సైలెంట్గా ఉంటుంది అది. ఒకటి డోర్ మ్యాట్ అంటే సైలెంట్ అని గుర్తుపెట్టుకోండి, రైట్. ఇంకొకటి రాస్తుంది చూడండి ఇక్కడ, క్విజెంట్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. చూడండి ఇక్కడ క్వైట్, క్విజెంట్ రెండు ఒకసారి గుర్తుపెట్టుకోండి. క్వైట్, క్విజెంట్ రెండు సేమ్ ఉంటాయి చూడండి స్పెల్లింగ్. చూడండి ఇక్కడ QIE లాస్ట్లో T, QIET. ఓకేనా, చూడండి ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కదా. ఒకటి క్వైట్ అన్న, క్విజెంట్ అన్న సైలెంట్ అనమాట. మీనింగ్ ఏంటి, మనకు సైలెంట్ అంటూ ఉంటాం. ఓకేనా, సైలెంట్ అంటూ ఉంటాం. అర్థమైందా? అది రైట్. మరి వీళ్ళని మనం ఏమనొచ్చు, ఇంట్రోవర్ట్ అనొచ్చు కదండి. చూడండి ఇక్కడ ఇంట్రోవర్ట్ పీపుల్ అంటే ఒకటి చెప్పండి, సైలెంట్గా ఉండే వాళ్ళు అనమాట. వర్క్ అంటే ఏంటమ్మా, టర్న్ కావడం. ఇంట్రో అంటే ఏంటమ్మా, ఇన్సైడ్. కాబట్టి ఇన్సైడ్ టర్న్ అయితే వాళ్ళని ఏమంటామంటే ఇంట్రోవర్ట్ పీపుల్ అంటాం. కాబట్టి ఇంట్రోవర్ట్ పీపుల్ అంటే సైలెంట్గా ఉండే వాళ్ళు అనమాట, రైట్. మరి వీళ్ళని ఎక్స్ప్రెసివ్ పీపుల్ అంటామా, ఇన్ఎక్స్ప్రెసివ్ పీపుల్ అంటామా చెప్పండి. వీళ్ళని ఏమంటామంటే ఇన్ఎక్స్ప్రెసివ్. వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరనమాట బయటికి. ఓకేనా, ఇన్ఎక్స్ప్రెసివ్. ఎక్స్ప్రెసివ్ అంటే బయటికి చెప్పగలుగుతారు, ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ ఫీలింగ్స్ని, ఎక్స్ప్రెసివ్ అంటాం. మరి వీళ్ళు ఏంటంటే ఇన్ఎక్స్ప్రెసివ్ అన్నమాట, రైట్. వీళ్ళని ఇంకేమనొచ్చు అంటే మనము అన్రెస్పాన్సివ్. వీళ్ళని ఇంకేమనొచ్చు చెప్పండి, అన్రెస్పాన్సివ్ అని కూడా అనొచ్చు. అన్రెస్పాన్సివ్ అని కూడా అనొచ్చు. ఓకేనా. మరి ఇంకా ఎక్సలెంట్ వర్డ్స్ చూడండి ఇక్కడ. మీకు ఒక వర్డ్ ఏముంటుందంటే రెటిసెంట్. ఏంటిదమ్మా వర్డ్ మనకు అది, రెటిసెంట్. ఎక్సలెంట్ వర్డ్, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, రెటిసెంట్. రెటిసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సైలెంట్గా ఉండడం. ఓకేనా. వీళ్ళని ఇంకేమనొచ్చు అంటే మనము రిజర్వ్డ్. రిజర్వ్డ్ అన్న మీనింగ్ ఏంటమ్మా, సైలెంట్గా ఉండడం. కాబట్టి ఇవన్నీ మనకు సైలెంట్గా ఉండడం అనే దానికి వచ్చే సినోనిమ్స్ అనమాట. చూడండి ఇక్కడ రెటిసెంట్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. రెటిసెంట్ అంటే సైలెంట్గా ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా. కాబట్టి రెటిసెంట్, రిజర్వ్డ్, క్వైట్, క్విజెంట్ అంటాం. ఇంట్రోవర్ట్, అన్రెస్పాన్సివ్, ఇన్ఎక్స్ప్రెసివ్. డోర్ మ్యాట్ అని చెప్పినా కదా, డోర్ దగ్గర మ్యాట్ ఉంటుంది కదా, సైలెంట్గా ఉంటుంది కదా, బట్ డోర్ మ్యాట్. ఓకేనా, డోర్ మ్యాట్, సైలెంట్, క్వైట్, అన్టాకెటివ్, షై, డోర్ మ్యాట్ అంటాం. ఇవన్నీ మనకు టాసిటర్న్ అనే వర్డ్కి సినోనిమ్స్. గుర్తుంది కదా వర్డ్ మనకి ఇప్పుడు, టాసిటర్న్ అంటే టాకిటర్న్ అని గుర్తుపెట్టుకోండి. సో టాక్ అంటే మాట్లాడుతూ టర్న్ అయిపోవడం, అంటే సైలెంట్ అయిపోవడం అనమాట. కాబట్టి ఇవన్నీ సైలెంట్గా ఉండే వాళ్ళకి వచ్చే వర్డ్స్ అనమాట. క్లియరా? నీట్గా రాసుకోండి, ప్రతి ఒక్క వర్డ్ నీట్గా రాసుకోండి. మరి ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటమ్మా, మాట్లాడేవాళ్ళు కదా. సైలెంట్గా ఉండే వాళ్ళకి ఆపోజిట్ ఏంటి, మాట్లాడేవాళ్ళు కదా. టాసిటర్న్కి ఇవన్నీ సినోనిమ్స్ అయినాయి. మరి మాట్లాడే వాళ్ళకి మనకు వర్డ్స్ అనేవి రావాలి కదా. మరి ఇప్పుడు వాటికి వర్డ్స్ ఏంటో నేను రాస్తా చూడండి. ఇక్కడ వాటికి ఏం వర్డ్స్ వస్తాయి అంటే, ఫస్ట్ వర్డ్ మనకి ఏంటిదంటే టాకెటివ్. ఇప్పుడు మనకి ఏంటమ్మా, టాకెటివ్. ఫస్ట్ వర్డ్ మనకి ఏంటి, టాకెటివ్ అంటాం. ఓకేనా, మాట్లాడే వాళ్ళు కదా వాళ్ళు, సో టాకెటివ్ అంటాం. మరి వీళ్ళు ఇంట్రోవర్ట్ పీపులా, ఎక్స్ట్రోవర్ట్ పీపులా? ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ అంటాం. ఏమంటాం చెప్పండి మనము, ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ అంటాం. కానీ ఎక్స్ట్రో అంటే అవుట్ సైడ్ అనమాట, వాళ్ళ ఫీలింగ్స్ని బయటికి చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళని ఏమంటాం మనం, ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ అంటాం. మరి వీళ్ళు ఎక్స్ప్రెసివా, ఇన్ఎక్స్ప్రెసివా చెప్పండి. ఎక్స్ప్రెసివ్ పీపుల్ అంటాం. సో వీళ్ళని ఎక్స్ప్రెసివ్ పీపుల్ అంటాం అండి, ఎక్స్ప్రెసివ్. ఓకేనా, మాట్లాడే వాళ్ళు అనమాట. నెక్స్ట్ వీళ్ళని మనం ఇంకేమంటా అంటే లక్వేషియస్. ఓకేనా, లక్వేషియస్ అంటాం. చూడండి ఇక్కడ. సో లక్వేషియస్ అంటే మనకు జనరల్గా మీనింగ్ ఏంటంటే మాట్లాడే వాళ్ళు. ఇక మీకు రాస్తా చూడండి, లోక్. జనరల్గా లోక్ అంటే మీనింగ్ ఏంటంటే టాక్ అమ్మ. లోక్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, టాక్. రూట్ వర్డ్ అది మనకు. లోక్ అంటే మీనింగ్ ఏంటి, టాక్. బట్ ఇక్కడ మీకు వర్డ్స్ రాస్తా చూడండి, సోమ్నిలాక్వెంట్. చూడండి ఇక్కడ సోమ్నిలాక్వెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, సోమ్నిలాక్వెంట్ అంటే సోమ్న్ అంటే మీనింగ్ ఏంటి, స్లీప్. ఈ వర్డ్స్ కూడా రాసుకోండి. లాక్ అంటే మాట్లాడడం. సో సోమ్నిలాక్వెంట్ అంటే ఎవరంటే ద వన్ హూ టాక్స్ ఇన్ స్లీప్.
నిద్రలో మాట్లాడే వాళ్ళని ఏమంటామంటే సోమ్నిలాక్వెంట్ అంటాం. నిద్రలో మాట్లాడే వాళ్ళు. మరి నెక్స్ట్ ఇంకో వర్డ్ ఏముంటుందంటే మనకు సోమ్నాంబులిస్ట్. సోమ్నాంబులిస్ట్ చూడండి. సోమ్నాంబులిస్ట్ అంటే జనరల్గా మనకు అక్కడ యాంబుల్ అంటే నడవడం, ఎలాంటి ఎయిమ్ లేకుండా నడవడం. కాబట్టి సోమ్నాంబులిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే నిద్రలో నడిచేవాళ్ళు. ద వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్ ఈస్ కాల్డ్ సోమ్నాంబులిస్ట్. దీస్ ఆర్ ద మీనింగ్స్. ఓకేనా. సోమ్న్ అంటే నిద్ర. సోమ్న్ అంటే మీనింగ్ ఏంటి? నిద్ర. సో దీంతో ఇంకో వర్డ్ ఏమొస్తుందంటే ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియా అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఇన్ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్. సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్. ఇది ఒక డిజీజ్ అండి. ఓకేనా. ఇన్సోమ్నియా అనేది ఒక డిజీజ్. కాబట్టి ఇన్సోమ్నియా అంటే సరైన నిద్ర ఉండదు కదా, దాన్ని ఏమంటామంటే సో ఇన్సోమ్నియా అంటాం. ఓకేనా. సో ఫార్మల్ ఇన్ఫార్మల్ ఎలాగో సో ఇన్సోమ్నియా అలా. ఇన్ అంటే నాట్ అని. ఓకేనా. కాబట్టి ఈ వర్డ్స్ రాసుకోండి మీరు పక్కన. ఓకేనా. వేరే మీనింగ్ ఇది, ఆ వర్డ్స్ పక్కన రాసుకోండి. ఓకేనా. కాబట్టి ఇవి పక్కన వర్డ్స్ అండి. రైట్. ఎనీవే మనం ఇక్కడ మనము లొక్వేషియస్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? మాట్లాడే వాళ్ళు అనమాట. రైట్. మరి ఇక్కడ ఇంకో వర్డ్ ఏమొస్తుంది అంటే గర్రూలస్. చాలా ఇంపార్టెంట్ అండి ఈ వర్డ్ గర్రూలస్. ఓకేనా. గర్రూలస్ అంటాం. చూడండి ఇక్కడ మనకు గర్రూలస్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి ఇక్కడ గర్రూలస్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే బాగా మాట్లాడే వాళ్ళు అనమాట. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎప్పుడు వాళ్ళు గర్ 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 అని సౌండ్ చేసుకుంటూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. సో గర్రూలస్ అంటే గర్ 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 అని సౌండ్ చేస్తూ ఉంటారు, అంటే బాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కాబట్టి సో గర్రూలస్ అంటే మాట్లాడే వాళ్ళు అని. మరి వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే గోసిపింగ్. ఓకేనా. గోసిపింగ్ అంట. గోసిప్స్ చెప్తూ ఉంటారు కదా, ముచ్చట్లు ఎప్పుడు పెడుతూ ఉంటారు కదా, గోసిపింగ్ అంటాం. వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే చాటీ పీపుల్ అనమాట. ఓకేనా. చాటీ అంటే ఎప్పుడు చాటింగ్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు అని. వీళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే వర్డీ. వీళ్ళని ఇంకేమనొచ్చు అంటే మనము వర్బోస్. మనం చెప్పండి వర్బోస్. ఇవన్నీ మనకు మాట్లాడే వాళ్ళకు వచ్చే వర్డ్స్. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి సింపుల్గా టాకెటివ్, ఎక్స్ట్రోవర్ట్, ఎక్స్ప్రెసివ్, లొక్వేషియస్. ఓకేనా. గర్రూలెస్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది గర్రూలెస్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ వర్డ్. అన్నీ మైండ్లోకి ఎక్కిపోవాలి అంతే ఒకటేసారి. ఓకేనా. గర్రూలెస్ అంటే గర్ అని సౌండ్ చేసుకుంటూ వెళ్తారు. ఇవన్నీ సింపుల్ వర్డ్స్. చాటింగ్, వర్డీ అంటే మాట్లాడడం, వర్బోస్ అంటే వర్బ్ అంటే మాటలు అనమాట. వర్బల్ కమ్యూనికేషన్ అంటాం కదా. కమ్యూనికేషన్ 2 టైప్స్ ఉంటుంది, వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ అంటే మాట్లాడుతూ కమ్యూనికేట్ అవుతే వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ అంటే సైగల్ తోటి కమ్యూనికేట్ కావడం. బట్ వర్బోస్ ఇవి. ఓకేనా. ఇది మనకు టాసిటర్న్ అనే వర్డ్ తోటి నేర్చుకునే వర్డ్స్ అనమాట. ఎన్ని వర్డ్స్ కవర్ అయినా చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా. చూడండి ఎన్ని వర్డ్స్ కవర్ అయినాయో. 12 13 14 15 16 17 18 19 20 21. మళ్ళీ మీకు సోమ్న్ అనే వర్డ్స్ తోటి ఒక 4 ఇచ్చిన 25 వర్డ్స్ కవర్ అయినాయి. ఒకటేసారి చూడండి ఎన్ని వర్డ్స్ కవర్ అవుతున్నాయి, 25 వర్డ్స్. ఓకేనా. 25 వర్డ్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి ఎక్సలెంట్ మెథడ్ అనమాట ఇది. ఓకే. ఒకటేసారి ఇస్తాను మీకు వర్డ్స్. ఓకేనా. రైట్. సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోదాం అమ్మ. రైట్. చూడండి ఇక్కడ మీకు సెకండ్ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను చూడండి ఇక్కడ సెకండ్ది మనకి ఏంటమ్మా మండేన్. సెకండ్ మనకి ఏముందో చూడండి ఇక్కడ మండేన్. చూడండి చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇది. ఓకేనా. మండేన్. ఓకేనా. చూడండి ఇక్కడ మండేన్ అంటే మనకి మీనింగ్ ఏంటో చూడండి. మండేన్ అంటే జనరల్గా మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే బోరింగ్ అండి. మండేన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? బోరింగ్ అంటూ ఉంటాం. దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జనరల్ మనకు సండే రోజు ఫుల్గా ఎంజాయ్ చేసినాం అనుకోండి, మండే రోజు కాలేజ్కి వెళ్తే మనకి ఎలా అనిపిస్తుంది? బోరింగ్ అనిపిస్తుంది. సండే తర్వాత మండేనే కదా. సో మండే వెళ్తే మనకు బోరింగ్ ఉంటుంది కదా. కాబట్టి మండేన్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్. ఏంటంటే మనకు బోరింగ్. దీన్ని మనం ఏమొచ్చు అంటే డల్ అనొచ్చండి. కొంచెం మనం దీన్ని డల్. దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఆర్డినరీ. మనం ఇంకేమనొచ్చు అండి ఆర్డినరీ అని అనొచ్చు. రైట్. దీన్ని మనం ఇంకేమంటామంటే హమ్డ్రమ్. మనం చెప్పండి హమ్డ్రమ్. ఓకేనా. హమ్డ్రమ్ అని కూడా అనొచ్చు అండి. అంటే హమ్డ్రమ్ అంటే మీనింగ్ ఏంటంటే డల్ అనమాట. డ్రమ్ ఉంది కదా ఇక్కడ, డ్రమ్స్. మనకు డ్రమ్స్ డీజే ఉన్నప్పుడు డీజే అనేది ఎగ్జైటింగ్ ఉంటుంది, డ్రమ్ అనేది మనకి అంత డల్ ఉంటుంది కదా, ఆ పాత రోజులు డ్రమ్స్ అనేవి. కాబట్టి మండేన్, హమ్డ్రమ్ అని. ఓకేనా. దీన్నే మనం సింపుల్గా ఇంకేమనొచ్చు అంటే మోనోటోనస్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇది, మోనోటోనస్. ఓకేనా. మోనోటోనస్ అంటే మీనింగ్ ఏంటిది అంటే మోనోటోనస్. మోనో అంటే మీనింగ్ ఏంటమ్మా? సింగిల్. టోన్ అంటే వాయిస్ అని గుర్తుపెట్టుకోండి అట్లా. ఓకేనా. అంటే ఒక సాంగ్ మొత్తం సింగిల్ వాయిసే ఉందనుకోండి, అప్పుడు మనకు చాలా బోరింగ్ అనిపిస్తుంది కదా. కాబట్టి మోనోటోనస్ అంటే బోరింగ్ అనమాట. ఓకేనా. కాబట్టి
బోరింగ్, డల్, ఆర్డినరీ, హండ్రమ్, మోనోటోనస్ అంటూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఏంటి బోరింగ్ అనే వర్డ్. చూడండి ఇక్కడ రాస్తాను నేను ఇంకా ఆర్డినరీ రాసిన కదా ఆర్డినరీ. నెక్స్ట్ దీన్నే మనం ఏమంటామంటే అన్ఇంట్రెస్టింగ్ అన్న ఇంటరెస్టింగ్ అనొచ్చు. ఇక్కడ అన్ఎగ్జైటింగ్ అని కూడా అనొచ్చు. కానీ అన్ఎగ్జైటింగ్ అని కూడా అనొచ్చు, రైట్. ఇక్కడ ఒక ఎక్సలెంట్ వర్డ్ రాస్తాను చూడండి, మనకి అది ఏంటిది అంటే టీడీఎస్. ఇదమ్మా టీడీఎస్. చూడండి ఇక్కడ టీడీఎస్. ఓకే, సో టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్. టీడీఎస్ అంటే మీనింగ్ అని చెప్పండి, బోరింగ్ అంటే ఉంటాం. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే టీడీఎస్ అంటే టెడ్డీ బేర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జనరల్గా మనకు సో టెడ్డీ బేర్స్ చిన్నపిల్లలకి అది ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మనకు మీద ఇంట్రెస్టింగ్ ఉండవు కదా. కాబట్టి టీడీఎస్ అంటే బోరింగ్ అని గుర్తుపెట్టి, రైట్. టీడీఎస్ అంటే బోరింగ్ అమ్మ. సో దీన్ని మనం ఇంకేమంటామంటే వియరీసమ్. ఓకేనా, దీన్ని మనం ఇంకేమంటామంటే టైర్సమ్. ఓకేనా, కాబట్టి ఇవన్నీ వర్డ్స్ మనకి ఏమొస్తాయంటే బోరింగ్. ఓకేనా, బోరింగ్ అనే వర్డ్కి మండేన్ అనే వర్డ్కి సినోనిమ్స్ అవుతూ ఉంటాయి అండి. బోరింగ్, డల్, ఆర్డినరీ, హండ్రమ్, డ్రమ్స్, మోనోటోనస్, సింగిల్ టోన్, అన్ఇంట్రెస్టింగ్, అన్ఎగ్జైటింగ్, టీడీఎస్, వెరీసమ్, టైర్సమ్, ఇవన్నీ మనకు బోరింగ్ అనమాట. బోరింగ్ అనే వర్డ్ చెప్పేవి వర్డ్స్ అనేవి. మరి బోరింగ్కు మండేన్కు ఆపోజిట్ ఏంటివి ఒకటిసారి తెలుసుకోవాలి. ఇక్కడ దీనికి సినోనిమ్స్ ఇవి. మరి ఈ వర్డ్కి యాంటోనిమ్స్ కూడా ఒకటే దగ్గర నేర్చుకుంటాం. ఓకేనా, కాబట్టి ఇవన్నీ మనకు సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అనమాట. మరి ఈ వర్డ్స్ అన్నిటికీ ఆపోజిట్ వర్డ్స్ కూడా ఉంటాయి కదా, ఒకటేసారి నేర్చుకుందాం అవి, రైట్. చూడండి ఇక్కడ మరి మండేన్ అంటే ఏముంటుందో చూద్దాం ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ మండేన్ అంటే చూడండి, ఇక్కడ మీకు మండే అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి దానికి ఆపోజిట్ వర్డ్సే కదా, మరి ఆపోజిట్ వర్డ్స్ ఉన్నప్పుడు దానికి ఏమొస్తుందంటే థ్రిల్లింగ్. ఇప్పుడు మనకు థ్రిల్లింగ్ అంటాం. ఓకేనా, థ్రిల్లింగ్ ఉంది అంటే ఏంటమ్మా, అక్కడ మనము కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందన్నట్టే కదా. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇంటరెస్టింగ్ అనొచ్చు, ఇంట్రెస్టింగ్ అనొచ్చు, ఎగ్జైటింగ్ అనొచ్చు. దీన్ని మనం ఇంకా స్టిమ్యులేటింగ్ అనొచ్చు, స్టిమ్యులేటింగ్ అనొచ్చు. దీన్ని మనం ఇంకేమంటామంటే ఎక్సలెంట్ వర్డ్ రాస్తాం చూడండి, స్టిర్రింగ్. స్టిర్రింగ్ అంటే ఏంటంటే ఎగ్జైటింగ్ ఉంది అని, ఎగ్జైట్ చేయడం అనమాట. స్టిర్రింగ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ద మ్యూజిక్ హ్యాస్ ఆల్వేస్ ద పవర్ టు స్టిర్ అవర్ ఎమోషన్స్. అంటే మ్యూజిక్ హ్యాస్ ఆల్వేస్ ద పవర్ టు స్టిర్ అవర్ ఎమోషన్స్. మ్యూజిక్ పవర్ ఉంటుంది అనమాట, మన ఎమోషన్స్ని ఎగ్జైట్ చేసే పవర్. కాబట్టి స్టిర్ అంటే ఎగ్జైట్ చేయడం అనమాట, స్టిమ్యులేట్ చేయడం అనమాట, థ్రిల్ చేయడం అనమాట. ఓకేనా, కాబట్టి స్టిర్రింగ్ అంటే మీనింగ్ వస్తామండి. సో థ్రిల్లింగ్ అన్నా, ఇంట్రెస్టింగ్ అన్నా, ఎగ్జైటింగ్ అన్నా, స్టిమ్యులేటింగ్ అన్నా, ఓకేనా, స్టిర్రింగ్ అన్నా మనకు సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకేనా, బోరింగ్ అనే వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్, మండేన్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్. అర్థమైందా? రెండు వర్డ్స్ నీట్గా క్లియర్గా అర్థమైనాయి కదా. సో ఇది మనం టాసిట్ అని డిస్కస్ చేసినాం, మండేన్ అనే వర్డ్ డిస్కస్ చేసినాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు, చూడండి ఇక్కడ మీకు కోర్స్ అండి. ఓకేనా, చూడండి నేను మీకు ప్లే స్టోర్లో ఓపెన్ చేస్తే మీకు నా యాప్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్ బేస్ సందీప్ సార్ యాప్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. అందులో మీకు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఓకేనా, అన్ని కోర్సులు ఉన్నాయండి. ఎస్ఎస్సి సిపిఓ, ఓకేనా, ఎస్ఎస్సి సిపిఓ కోర్స్ ఉంది, ఎస్ఎస్సి జీడీ కోర్స్ ఉంది. ఓకేనా, మీకు టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ కూడా అన్ని కోర్సులు అవైలబుల్గా ఉన్నాయండి. ఓకేనా, మీరు అన్ని కోర్సులు తీసుకోవచ్చు. ఓకే, అయితే మీకు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఓకేనా, అది సపరేట్ ఉంటుంది మీకు కోర్సు. తీసుకుంటే మీకు ఏంటంటే ఓన్లీ 399 రూపీస్కి మీకు 6 months వ్యాలిడిటీ. ఓకేనా, మరి 3 months వ్యాలిడిటీ వచ్చేది మీకు 299 రూపీస్. ఓకేనా, మీకు ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుందని, ఎస్పెషల్లీ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మీరు గనక కోర్స్ తీసుకుంటే మీకు ఎక్సలెంట్ కంటెంట్ అది. ఓకేనా, అందులో మీకు కాన్సెప్ట్ గ్రామర్ ప్లస్ వొకాబులరీ, ప్రతి టాపిక్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్రతి కాన్సెప్ట్ ఎందుకు అని. జనరల్గా టెన్సెస్ అనే టాపిక్ తీసుకున్నారనుకోండి, ఎవరైనా సరే మీకు టెన్సెస్ బట్టిస్తూ ఉంటారు సక్సెస్ని. కానీ నేను ప్రతి దానికి రీజన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ ప్రతి దానికి రీజన్, ఒక టెన్స్ స్ట్రక్చర్, ప్రతి ఒక్క స్ట్రక్చర్కు రీజన్ చెప్పుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒక్కటి కూడా మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకుంటారు. వొకాబులరీ అయితే ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుందండి. ఒక 1500 వర్డ్స్ వరకు మీకు వొకాబులరీ ఉంటుందండి, 1500 అబోవ్. ఓకేనా, 1500+ వర్డ్స్, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి అందులో. ఓకేనా, కాబట్టి మీరు కోర్స్ కనుక కావాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు
CGL CHSL ఉంది, MTS కోర్స్ కూడా మీకు సపరేట్ ఉంది అండి, తీసుకోండి రైట్. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే యాప్కి సంబంధించి ఈ నెంబర్కు కాల్ చేయండి 9985175997 నెంబర్ కాల్ చేయండి. ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది ఏం ప్రాబ్లం ఉన్నా సరే యాప్కి సంబంధించి ఏం ప్రాబ్లం ఉన్నా సరే ఆ నెంబర్ కాల్ చేయండి, ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ అయితే. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి, అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి, ఓకేనా. అది రైట్. మీకు ఇక్కడ ఏంటంటే నేను కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, ఫుల్ కంటెంట్ మాత్రం అందులో ఉంటుంది మీకు, కాబట్టి ఫుల్ కంటెంట్ చూసుకోండి అక్కడ, ఓకేనా రైట్. ఓకే ఇప్పుడు మనము ఇంకా నెక్స్ట్ వర్డ్ దగ్గరికి వెళ్దామమ్మా. చూడండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి ఇది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఆర్ట్ఫుల్. ఏంటి చెప్పండి, ఇది మనకు ఆర్ట్ఫుల్ అండి. వర్డ్ ఏంటి మనకు ఆర్ట్ఫుల్. జనరల్ చాలామంది ఏమనుకుంటారంటే ఆర్ట్ఫుల్ అనగానే అదొక పాజిటివ్ వర్డ్ అనుకుంటారండి, కానీ మనకు ఆర్ట్ఫుల్ అనేది నెగిటివ్ వర్డ్ అనమాట. క్లెవరే, ఇక్కడ మోసం చేయడంలో క్లెవర్ అనమాట వాడు ఆర్ట్ఫుల్. ఇక్కడ నటిస్తాడు అనమాట, ఆర్టిస్ట్ ఏం చేస్తే నటిస్తాడు కదా, సో వీడిగా నటిస్తాడు అనమాట, అంటే నిజాయితీగా ఉండడు, నటిస్తూ ఉంటాడు అని. బట్ ఆర్ట్ఫుల్ అనేది ఒక నెగిటివ్ వర్డ్ అండి. సో ఆర్ట్ఫుల్ అంటే ఎవరంటే మోసం చేసే వాళ్ళు, ఓకేనా. సో వీళ్ళని ఏమంటాం చూడండి, ఇక్కడ వీళ్ళని ఏమంటామంటే మనము సింపుల్గా క్రాఫ్టీ. చూడండి ఇక్కడ వర్డ్ ఏంటిది మనకు క్రాఫ్టీ పీపుల్ అండి. చూడండి జనరల్గా ఈ క్రాఫ్టీ అంటే చాలామందికి గుర్తుండదు, ఓకేనా. క్రాఫ్టీ అంటే చాలామందికి గుర్తుండదండి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా, ఓకేనా. దీన్ని సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే క్రాఫ్టీ అంటే మనకు అక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే క్రాఫ్, ఓకేనా. క్రాఫ్ మంచిగా నీట్గా తీసుకొని వస్తారు, కానీ యాక్చువల్గా వాళ్ళు కన్నింగ్ పీపుల్ అనమాట. బట్ క్రాఫ్టీ అంటే ఎవరంటే కన్నింగ్ పీపుల్. వాళ్ళని మనం ఇంకేమనొచ్చు అంటే స్లై. ఏమన్నా చెప్పిన వాళ్ళని మనము స్లై అనొచ్చండి. స్లై అంటే ఎవరంటే కన్నింగ్ పీపుల్ అనమాట, మోసం చేసే గుణం ఉంటుంది వాళ్ళకు, కాబట్టి వాళ్ళని ఏమంటామంటే కన్నింగ్, ఓకేనా. క్రాఫ్టీ అన్నా స్లై అన్నా కన్నింగ్ అన్నా సేమ్ మీనింగ్ మనకు, ఓకేనా. మంచి క్రాఫ్ట్ తీసుకొని వస్తారు, కానీ యాక్చువల్గా వాళ్ళు చాలా కన్నింగ్ పీపుల్ అండి. నీట్గా కనిపిస్తారు మళ్ళీ చూస్తానికి మంచోళ్ళలాగా, కానీ మంచోళ్ళు కాదు అని, ఓకేనా. క్రాఫ్టీ, స్లై, ఓకే. సో కన్నింగ్ రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు రాస్తాను, ఇంకా వీళ్ళని ఏమంటామంటే చీటింగ్ పీపులే కదా, చీటింగ్ పీపులే కదా, మోసం చేసే వాళ్ళే కదా, ఓకేనా. సో వీళ్ళు ఇప్పుడు డిజానెస్ట్ పీపులా ఆనెస్ట్ పీపులా చెప్పండి అమ్మా. డిజానెస్ట్. వీళ్ళ వల్ల మనకు హాని ఉంటుంది కాబట్టి వీళ్ళని ఏమంటాం సింపుల్గా హార్మ్ఫుల్ పీపుల్ అంటాం, ఓకేనా. డిజానెస్ట్ పీపుల్, హార్మ్ఫుల్ పీపుల్ అంటూ, ఓకేనా. క్రాఫ్టీ అన్నా స్లై అన్నా కన్నింగ్ అన్నా చీటింగ్ అన్నా డిజానెస్ట్ అన్నా హార్మ్ఫుల్ అన్నా సేమ్ మీనింగ్ మనకు. ఇప్పుడు రాస్తాను చూడండి, మీకు ఎక్సలెంట్ వర్డ్స్ రాస్తాను చూడండి అమ్మా. గైల్ఫుల్ వర్డ్ ఏంటి మనకు, అది గైల్ఫుల్. గైల్ఫుల్ అన్న మీనింగ్ ఏంటంటే మోసం చేసే వాళ్ళు అనమాట. వీళ్ళని మనం ఇంకేమంటామంటే డిసీట్ఫుల్ అంటాం, ఓకేనా. డిసీట్ఫుల్. డిజీవ్ అంటే మోసం చేయడం అండి. చూడండి ఇక్కడ డిజీవ్ అన్నా బీట్రే అన్నా, ఓకేనా, చీట్ అన్నా మీనింగ్ ఏం చెప్పండి, వీటి మీనింగ్ ఏం చెప్పండి, మోసం చేయడం అనమాట. డిజీవ్ చేయడం అంటే మోసం చేయడం, బీట్రే చేయడం అంటే మోసం చేయడం, ద్రోహం చేయడం అంటాం కదా. సో చీట్ చేయడం అన్నా మోసం చేయడం అన్నమాట. కాబట్టి మీకు డిజీవ్ మోసం చేయడం కాబట్టి డిసీట్ఫుల్ అంటే మోసం చేసే వాళ్ళు అనమాట. బట్ ఇవన్నీ వర్డ్స్ మనకు ఆర్ట్ఫుల్. చూడండి ఇక్కడ వర్డ్స్ ఏమున్నాయి చూడండి, క్రాఫ్టీ, స్లై, కన్నింగ్, చీటింగ్, డిజానెస్ట్ పీపుల్, హార్మ్ఫుల్ పీపుల్, గైల్ఫుల్ పీపుల్, డిసీట్ఫుల్ పీపుల్ అంటే, ఓకేనా. వీళ్ళందరినీ నమ్మించి మోసం చేస్తారు, వాళ్ళని మనము ఆర్ట్ఫుల్ పీపుల్ అంటామండి. వాళ్ళని ఏమంటాం చెప్పండి, ఆర్ట్ఫుల్ పీపుల్ అంటాం, ఓకేనా. ఆర్ట్ఫుల్ పీపుల్ అండి రైట్. మరి దీనికి ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ అండి. చూడండి ఇక్కడ మనకు, మరి దీనికి ఆపోజిట్ వర్డ్స్ అంటే వాళ్ళు అమాయకులే కదా పాపం, ఓకేనా. మరి వాళ్ళని ఏమంటామంటే చూడండి ఇక్కడ ఆర్ట్ లెస్ అండి. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి, ఆర్ట్ లెస్. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినాయండి, ఓకేనా. ఆర్ట్ లెస్ అంటే, ఓకేనా, అమాయకులు అనమాట, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు అని రైట్. కాబట్టి వాళ్ళని ఇంకా ఏమంటామంటే ఇన్నోసెంట్ పీపుల్ అంటామండి. ఏమంటాం చెప్పండి, ఇన్నోసెంట్ పీపుల్ అంటాం. వీళ్ళని ఇంకా మనం ఏమొచ్చు అంటే నైవ్. నైవ్ అంటే న్యూ పీపుల్ అనమాట, కొత్తగా వచ్చిన వాళ్ళు, అంతా ఏం తెలియని వాళ్ళు అనమాట. ఇన్నోసెంటే వీళ్ళు కూడా. బట్ ఆర్ట్లెస్ అన్నా, ఇన్నోసెంట్ అన్నా, నైవ్ అన్నా సేమ్ వస్తాయి రైట్. ఇంకో వర్డ్ రాస్తాను చూడండి ఇక్కడ నేను, క్రెడ్యూలస్. చూడండి ఇక్కడ క్రెడ్యూలస్. క్రెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, నమ్మకం. క్రెడ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మేడం. క్రెడ్ అన్నా ఫిడ్ అన్నా మీనింగ్ ఏంటమ్మా, ఫెయిత్.
అందుకే మీకు వర్డ్ ఉంటుంది కదా, క్రెడిబుల్, ఇన్క్రెడిబుల్ అనే వర్డ్ ఉంటుంది, విన్నరా? ఇట్ ఈజ్ ఇన్క్రెడిబుల్ అంటే అది నమ్మలేనిది అని, ఇట్ ఈజ్ క్రెడిబుల్ దట్ ఈస్ బిలీవబుల్. క్రెడిబుల్ అంటే నమ్మదగినది, ఇన్క్రెడిబుల్ అంటే నమ్మలేనిది అని. ఒకటి క్రెడ్ అన్న ఫిడ్ అన్న ఫెయిత్ అనమాట, రైట్? ఒకటి ఇక్కడ మనము క్రెడ్యులస్ అంటే అందరిని ఈజీగా నమ్మేస్తారనమాట. నమ్మేస్తారంటే అమాయకులు అన్నట్టే కదా. ఒకటి క్రెడ్యులస్, ఓకేనా? అది క్రెడ్యులస్ అనమాట. చాలా చక్కటి వర్డ్, ఎక్సలెంట్ వర్డ్ రాస్తాం చూడండి ఇక్కడ, 24 క్యారెట్ వర్డ్ అండి. ఇదేంటంటే గల్లిబుల్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి గల్లిబుల్. చూడండి, గల్లిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే అమాయకులు అనమాట. సింపుల్గా దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో తెలుసా? గల్లిబుల్ అంటే గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మేస్తాడు ఈజీగా, గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మేస్తాడు అనమాట. అంటే వాడు అమాయకుడు అంటే కదా, ఒకటి గల్లిబుల్ అంటే అది, ఓకేనా? సో గల్లిబుల్ పీపుల్ అంటాం. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఆనెస్ట్ పీపులే కదమ్మా, ఓకేనా? మరి ఇప్పుడు వీళ్ళు హార్మ్ఫుల్లా హార్మ్లెస్సా అమ్మా? హార్మ్లెస్ పీపుల్ అంటాం. ఏమంటాం వీళ్ళని చెప్పండి? హార్మ్లెస్ పీపుల్ అంటాం. పక్కన చూసుకోండి, హార్మ్లెస్ పీపుల్ అంటాం, రైట్? అయితే వీళ్ళని సింపుల్గా ఇంకో వర్డ్ ఏమొస్తుందంటే వీళ్ళకు ఇన్నోక్యూస్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇన్నో, ఓకేనా? ఇవన్నీ ఏంటివంటే అమాయకులకు మీనింగ్స్ అనమాట. అమాయకులు అన్నప్పుడు ఈ వర్డ్స్ రాసుకోవచ్చు అనమాట. ఇన్నోక్యూస్ అంటే మీనింగ్ ఏంటంటే హార్మ్లెస్ అనమాట, ఓకేనా? ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ ఇన్నోక్యూస్, అంటే ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ హార్మ్లెస్ అని. ఇన్నోక్యూస్ అంటే మీనింగ్ ఏంటమ్మా దీనిది? హార్మ్లెస్ అది, ఓకేనా? ఇన్నోసెంట్ అనమాట, రైట్? కాబట్టి సింపుల్గా ఇవన్నీ వర్డ్స్ వస్తాయి, ఓకేనా? సో ఇక్కడ మనకు ఈ వర్డ్కి ఏంటిదమ్మా? ఆర్ట్ఫుల్ అన్నప్పుడేమో ఇవన్నీ మోసం చేసే వాళ్ళు అనమాట. క్రాఫ్టీ, స్లై, కన్నింగ్, చీటింగ్, ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ డిజానెస్ట్, ఓకేనా? మనకు హార్మ్ఫుల్, గైల్ఫుల్, డిసీట్ఫుల్, ఇవి. వాటికి ఆపోజిట్ ఏంటి? అమాయకులే కదా, ఆర్ట్లెస్, ఇన్నోసెంట్, నైవ్, క్రెడ్యులస్, గల్లిబుల్, ఆనెస్ట్, హార్మ్లెస్, ఓకేనా? ఇవమ్మ, రైట్? ఇవి మీకు ఏంటంటే 3 వర్డ్స్ తోటి నేను, ఓకేనా? 3 వర్డ్స్ తోటి ఎన్ని వర్డ్స్ కవర్ చేశానో చూడండి. ఫస్ట్ వర్డ్ దగ్గర 25 వర్డ్స్ కవర్ అయినాయి, ఓకేనా? సెకండ్ వర్డ్ దగ్గర ఒక 20 వర్డ్స్ కవర్ అయినాయి అనుకోండి, ఇక్కడ ఒక 15 వర్డ్స్ కవర్ అయినాయి అనుకోండి, ఓకేనా? సో మొత్తం మనకు ఎన్ని వర్డ్స్ కవర్ అవుతున్నాయి చూడండి ఇక్కడ, 25, 15 అంటే ఇది మనకు 40, 60. చూడండి, ఒక్క 3 వర్డ్స్ తోటి మనము దగ్గర దగ్గర సో 55 to 60 వర్డ్స్ కవర్ చేసాం. మళ్ళీ మధ్యలో ఎక్స్ట్రా వర్డ్స్ కూడా చేసాం, అంటే దాదాపు 60 వర్డ్స్ వరకు కవర్ చేసామండి ఒక చిన్న వీడియోలో. 3 వర్డ్స్ తోటి, మళ్ళీ 3 వర్డ్స్ తోటి మీకు ఎన్ని వర్డ్స్ చెప్పాను ఇక్కడ? 60 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ మీకు ప్రతి ఒక్క వర్డ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ వర్డ్స్ అండి, ముందే చెప్తున్నాను. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చిన వర్డ్స్, మోస్ట్ రిపీటెడ్ వొకాబులరీ మీకు చెప్పేది నేను, ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి, ఓకేనా? ఇలాగే మీకు మరెన్నో వీడియోస్ చేస్తాను, రైట్? వొకాబులరీ మీద, గ్రామర్ మీద, అన్నిటి మీద నేను ఇంకా వీడియోస్ అనేవి చేస్తాను. మీరు మాత్రం అస్సలు వరి అవ్వకండి, ఓకేనా? సో మీకు ఈ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ కూడా యూజ్ అవుతుందండి. ఇది సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ, జీడీ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందండి. కాబట్టి మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు, ఓకేనా? మీరు ఒకటే చేయాల్సింది ఏంటంటే నా వీడియోస్ ఫాలో అవ్వండి అంతే, ఓకేనా? కంటెంట్, ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది, ఓకే? మీకు ఒకవేళ కోర్స్ మొత్తం కావాలనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు కోర్సు తీసుకోండి. సిజిఎల్ కోర్సు, సిహెచ్ఎస్ఎల్ కోర్సు, ఎంటీఎస్, సిపిఓ, జీడీ అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి. తక్కువ అమౌంట్కే 399కి 6 months, 299కి 3 months వ్యాలిడిటీ అండి. తక్కువ అమౌంట్కే ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా కోర్సుని తీసుకోవచ్చు అండి. కంపల్సరీ కోర్సు తీసుకోండి, మంచి కంటెంట్ చూసుకోండి, ఓకేనా? ఎందుకంటే మీరు చెక్ చేసుకోండి, వీడియోలు, డెమో వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ చూడండి ఒకసారి. అక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి కంటెంట్ ఎలా ఉంటుంది, ఓకేనా? డెమో వీడియోస్, ఫ్రీ వీడియోస్ ఉన్నాయి కదా, అవి చూసి డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని, ఓకేనా? కాబట్టి ఇదండి. సో ఇది మీకు ఏంటంటే ఫ్రీ క్లాసెస్లో చేశానండి. నెక్స్ట్ మరి ఎన్నో ఫ్రీ క్లాసెస్ మీకు ఎస్ఎస్సిలో మంచి స్కోర్ రావడం కోసం చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.